బాబాయ్ నమస్తే. ఏంది నిన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఏం చేస్తావాడే అదే అంటారు పిచ్చోడికి రాయితే దాన్ని ముక్కలు చేసి నోటు తింటూ విసిరేస్తున్నాడు అంట. అటు ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఏం చేస్తాడు? వన్ ఇచ్చారు జనం నమ్మి. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉంది. అమరావతి కాంచి తీసుకుంటే ఆయన ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా అప్పుడు హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాలు తలపడితే 35,000 ఎకరాలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాడు ఆయన. ఇలాంటి ఎన్నో సూక్త వాదనాలు చేసినట్టు మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సరే వచ్చాడు, ప్రజలు ఆయన వాగ్దానాలు అన్నీ నమ్మారు. ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ జనం ఉద్యోగస్తులు కానీ అందరూ ప్రతి తెలుగుదేశం అభిమానులు కూడా సహకరించారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం రాజశేఖర రెడ్డి కొడుకు అని వచ్చిన గాంచి మొదలుపెట్టాడు. నెంబర్ 1 అరాచకానికి నెంబర్ 1, భూదోపిడీలకి నెంబర్ 1. ఇప్పుడు తన సహజ మంత్రులు కానీ తన సామాజిక మార్గారు కోట్లు అడవుల్లో ప్యాలెస్లు ఏందండి ఆడన ఎంత విచిత్రంగా ఉందండి. అడవులేంది, పొలాలేంది, ఇయ్యాల కూడా ఎంతమంది పొలాలు ఆక్రమించుకు వైఎస్సీపీ వాళ్ళు ఆక్రమించి పొలాలకు తీసుకొచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు వనంలో చేసిన అరాజకాలు ఇన్ని కాదు, మళ్ళీ నువ్వు 2.0 దేనికి? నీకు ఇప్పటికి ఎలక్షన్లు జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు పులిందు నుంచి. నీకు ప్రతిపక్ష హోదా లేదు, అది రాదు. అయినా నీకు గవర్నమెంట్ సెక్యూరిటీ మీ కుటుంబానికి నీకు కల్పిస్తూనే ఉంది. ఈ 8-9 నెలలైంది. నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలా? ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర నువ్వు పోషించావా? ఒకటి చెప్పు ముందు. నీ పులివెందుల సమస్యలే కాదు, రాష్ట్రం ఒక మాజీ ముఖ్యమంత్రివి. ఇప్పుడు పరిపాలించే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎక్కడో ఒకసాడ దొరకే ఉండదు. తెలుగుదేశం పార్టీని విమర్శించు, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమిటని. నువ్వు ఊరక ప్యాలెస్లు కూర్చొని నువ్వు నిన్నదాకా 5 నెలలు లండన్లో ఉన్నావు. మీ 1 నువ్వు లండన్లో, మీ 2 పార్టీకి సభ్యత్వం అన్నిటికీ రాజీనామా చేసి పక్క పోయాడు. ఎందుకు పోయాడు ఎవడికి తెలియదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లాభాల కోసం బయటికి వెళ్ళాడా, లేకపోతే నువ్వు చేసుకున్న అరాజకాలకి ఇతనిపై జరిగిన అభయోగాలకు భయపడి బయటికి వెళ్ళాడు అనేది మన 2కు తెలియాలి, మీకు తెలియాలి. ఇక నీ పక్కన ఇప్పుడు ఉన్నది ఎవరా అంటే నాకు చూసి ఉన్నాడు, ఏది సకల శాఖ మంత్రి గారు. ఆయన దొరకాలి. మరి ఆయన ఎప్పుడు దొరుకుతాడో మరి. పాలకపక్షం చట్టపరంగా చేసిన ఘోరాలు నేరందరూ ఒక్కొక్కడిని మరి వీళ్ళని ఎప్పుడు శిక్షిస్తుందో కూడా చూడాలి. మరి సునీల్ గారు ఐఏఎస్ ఆయన ఎప్పుడేదో కృష్ణరావు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టిన ఆయన కూడా కోర్టు బెయిల్ ఇస్తుంది. మరి వీళ్ళకి బెయిల్ ఎందుకు వస్తున్నాయో మాకు తెలియదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రికి 40 రోజులు 4 నెలలు బెయిల్ రాల. ఇవన్నీ కాదు బాబా, ముఖ్యంగా ఈ బెదిరింపు ధోరణి ఎందుకని మానుకోలేకపోతున్నాడు అంటారు? మళ్ళీ నేనే వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఏళ్తాను అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇంతకుముందు ఈయన చెప్పిన మాటలే 30 సంవత్సరాల మంది రాజకీయం చెప్పినప్పుడు ఇప్పుడు మన నెల్లూరు మంత్రి వాడు అనిల్ కుమార్ యాదవ్ మన పల్నాడు జిల్లా ఎంపీగా పొడి చేశాడు. ఇట్ట మీసం మేలేసి కోసాడు కోతలు. 75కు 75 గెలుస్తున్నాం. సంబరాలు, మేళాలు, తాళాలు. మీరు పోయి తెలుగుదేశం కార్యక్రమం పగలగొట్టడం, సాగుకొట్టడం అని చెప్పి సొంత వాదాలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవడికి తెలియదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంకా నమ్మేయటానికంటే ప్రజలు ఒకసారి నమ్మారు. ఇతను చెప్పిన వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు. ఈయన వచ్చి నేను 30 సంవత్సరాలు పరిపాలన ఎవడు నమ్ముతాడు? 2 ఏం చూస్తావు? 1 చూసాం. 2 ఏం చూస్తావండి? 2 ఏం చూస్తావు? ఇంతవరకు నువ్వు ఇప్పుడు నీ మీద కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం తప్పుడు కేసు పెట్టిందని చెప్పి నువ్వు ఒక ప్రచారం చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు 16 నెలలు? సరే 16 నెలలు పెట్టారు. 16 నెలల నుంచి బయటకు వచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చి 9 నెలలు 8 నెలలు అవుతుంది. ఇన్నాంచి కోర్టులో ఆ కేసు నేను శీలవంతుడు ఎందుకు నిరూపించలేకపోయా? నాకు చెప్పు కారణం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు శీలవంతుడివే, నువ్వు ఎందుకు నిరూపించలేకపోయావు? మరి సిఐడి వాళ్ళు ఎందుకు ఈ కేసుని ఇంత పొడిగించుకు వస్తున్నారు? వాళ్ళు ఏ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కాదు. నువ్వు సిబిఐ వాళ్ళని మెయింటైన్ చేసుకుంటున్నావు.
కొంతమంది న్యాయస్థానాలను కూడా అందరూ కూడా జ్యుడిషియల్లో చాలా ఉన్నతమైనది, దాని విలువ ఉండబట్టే మొన్న కొంత తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడింది జ్యుడిషియల్ మూలకానే. అది లేకపోతే నీ అక్రమాల దౌర్జన్యాలకు అసలు సామాన్య మానవుడు ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు కాదు. ఇక నువ్వు 2గా వచ్చిన తర్వాత నిన్ను అసలు జనం రానిస్తారని మేము అనుకోవట్లా. కోరుకుంటున్నారంట కదా ప్రజలు, అప్పుడే సీఎం గా చూడాలని కోరుకుంటున్నారంట కదా. సరే నువ్వు బ్యాలెట్ ఓట్లు పెట్టుకున్నానా, నీకెందుకు? నువ్వు ఇప్పుడు నీ సామాజిక వర్గం ఎంతమంది వేస్తారు? ఎస్సీ ఎస్టీలు ఎంతమంది వేస్తారు చూడు. వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ భూములకు దోపిడీ చేసిన ఘనుడు మీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. నువ్వు సక్రంగా ఉంటే ఇవాళ ఇంత దారుణంగా 11 సీట్లకు 175 సీట్లు నీకు కావాలనుకున్నవాడు, నీకు 150 సీట్లు పోయినసారి అసెంబ్లీలకు ఇచ్చారు. ఇవాళ ఎన్నిటికి పరిమితం అయ్యా? 11. సరే 11 నువ్వు అధికార ప్రభుత్వాన్ని విమర్శించడానికి నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావు. ఎందుకు రాలేకపోయావు? 9 నెలలు నువ్వు రానని భీషణ కూర్చున్నావు. నీకు ప్రతిపక్ష హోదా కావాలన్నావు, నీకు రాదు. మరి నీకు ఏదైనా జ్యుడిషియల్ ఉందగా, చట్టపరంగా నీకు ఏమైనా వచ్చే హక్కు ఉంటే నువ్వు ఈ 9 నెలలు ఎందుకు దాన్ని రుజువు చేసుకోవాలా? నీకు అది ప్రతిపక్ష హోదా రాదండి. నువ్వు వట్టి 30 ఏళ్ళు కాదు కదా, 3 సంవత్సరాలు కూడా నువ్వు ఉండలేవు. 3 నెలలు కూడా నీ పరిపాలన నీకు ప్రజలు అందించారని నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదో కొద్దిగా ఈయన పరిశ్రమలు తీసుకొచ్చి తిరుగుతున్నాడు 80, 78, 80 సంవత్సరాల వయసులో. అతను తోడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు వచ్చిన కానించి పదవి తీసుకున్న కానించి ఇప్పటికి ప్రజల్లోనే సేవ చేస్తున్నాడు. అట్లానే లోకేష్ గారు, సహజ మంత్రులు, వీళ్ళలో కూడా దొంగలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నం మొత్తం మంది అనుకోవాకండి. ఇంట్లో వడ్లు ఉంటాయి, అన్నంలో కూడా వడ్లు వస్తాయి. మిషన్ వేసినప్పుడు వడ్లు ఉంటాయి, మిషన్ అటు సరిగా వేయడు. మట్టి గింజలు ఉంటాయి. ముందు నీ ఇంటిలో మెతుకున్న వాటిని కూడా తొలగించి వాటిని కూడా క్రమశిక్షణగా పెట్టి కష్టపడిన కార్యకర్తలకు రోజు మేము వాళ్ళకి మంచి పదవులు ఇస్తాము, నామినేట్ పోస్టులు ఇస్తామని చెప్పి పేపర్లో చూడటం ఆచరణలోకి వచ్చింది లేదు. మీరు ఏదో మహానాడు లోపు మంచి చర్య తీసుకుంటానని మీరు యువతని ప్రోత్సహిస్తామని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దానికి చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు, మనలో ఎవరైనా సరే తప్పు చేసిన మాత్రం మీరు క్షమించొద్దు, వాళ్ళని మాత్రం మీరు కాపాడుకునే అవసరం లేదు. ప్రజలకు నీ అంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఏమంటు ఉన్నారు ప్రజలు. తప్పు చేసిన వాడు వాడైనా, నువ్వైనా, నేనైనా అందరూ ఒకటే. మన వస్తువుని తప్పు చేసేది ఒక్కసారి 2 సార్లు చెప్పి మార్పు రాకపోతే అవసరమైతే పార్టీ సస్పెండ్ చేసి పక్కన పెట్టండి. ఈయన పోయి పగలు తీసేది ఏమీ లేదు. పార్టీ మూలకనైనా, పార్టీలో ఈయన లేడు. ఇలాంటి చర్యలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ 2లు 1లు ఇవన్నీ బెదిరింపులు, ఆ 2 వచ్చేది లేదు. ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడు మా నాయకుడు. ఏం పెడతాడు? ఆ బోరుగడ్డ అనిల్ గడ్డ పోయే లోనికి వచ్చినాడు, బయటికి రాలాడు. కేసులే కేసులు. ఎంతమంది కార్యకర్తలు విమర్శించారండి? మర్చిపోతారా ప్రజలు? చెత్త మీద పొందేంటి నాయన? విద్యుత్ ఛార్జీలు పెంచావు, అవి కట్టుకోలేక వస్తున్నావు. నువ్వు పెంచిన రీతిలోనే ఇట్టని ఇప్పుడు ఇది ఇప్పుడు ఈయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు ఎట్లా తగ్గించాలనేది. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు కానీ నీకు ప్రజల అవకాశం ఇచ్చారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయినా అసమర్థ నాయకుడివి మీరండి. రాజశేఖర రెడ్డి పేరు చెడగొట్టడానికి తప్పితే మీరు రాజకీయాల్లోకి వస్తే రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టే పని నువ్వు చేయలా. ఇక లేదు నీకు ఛాన్స్. నువ్వు వచ్చినా నీకు ఇన్నాంటి మనకి 30 సంవత్సరాలు కాదు కదా, చూద్దాం. ఒకవేళ నీ అదృష్టం భగవంతుడైనా నీలో మార్పు వచ్చి నీకు ఈ కోర్టుల వ్యవహారంలో మీ సొంత బాబాయిని హత్య చేయించిన దానికి నీకు తెలియకుండా హత్య జరిగినట్లు కనుక నువ్వు ఎన్ని నిరూపించుకుంటే నీకు కుటుంబ కలహాలంటే అది వేరే విషయం. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని ఇంతవరకు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండగా నువ్వు బయట పెట్టలేకపోయావు, వాళ్ళని శిక్షించలేకపోయావు. సరే మీ సొంత చెల్లెలు కోర్టుల చుట్టూ తిరిగి కాళ్ళు బలమొగడం తిరిగి ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. నీ సొంత చెల్లెలకి న్యాయం చేయలేనాడు నువ్వు ప్రజలకి న్యాయం చేస్తావని ఎట్లా అనుకుంటావండి? ముందు అది చేయండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఇవాళ నువ్వు ఫ్రీగా ఉండవు. నీ బాబాయిని చంపిన వాడిని ఎవడో బయటికి తీయండి. చంద్రబాబు నాయుడా, లోకేషా, పవన్ కళ్యాణా, లేకపోతే మాలాంటి కార్యకర్త ఎవడో బయటికి ఎదవ బయటికి రావాలిగా. ఎదవ ఎవడో బయటికి తీ.
ముందు వాడిని కోర్టులో ఆధారపరిచి వాడికి శిక్ష పడింపు చేయి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు శతకోటి దండాలు.